తెలంగాణలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. 5వ రోజైన ఇవాళ అట్ల బతుకమ్మ నిర్వహిస్తున్నారు. పూలను పేర్చి పూజలు చేస్తున్నారు మహిళలు. హైదరాబాద్ అమీర్పేటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో బతుకమ్మ సంబరాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. సంబరాలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, తెలంగాణ వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహిళా మనులు తమ ఏరుకోరి తెచ్చుకున్నటువంటి పూలను ఏర్చి పేర్చి పూలతోటి పూజిస్తున్నటువంటి బతుకమ్మ సంబరాలు అనేది ఈ రోజు తెలంగాణలో 5వ రోజుకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఏ పల్లెని కదిలించినా, నగరాలు పట్టణాలు ఎక్కడ కూడా చూసినా కూడా మహిళలు తాము ఎవరైతే పూజలు చేసేందుకు ఉపయోగించేటువంటి పూలను తీసుకొచ్చి బతుకమ్మలుగా పేర్చి ఆడుతున్నటువంటి ఆటలను మనం చూడవచ్చు. ఆటలకు సంబంధించినటువంటి ఎట్లా ఆడుతున్నారు ఏంది అనేది కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ మనం అమీర్పేటలో ప్రస్తుతం మనం ఉన్నాం. అమీర్పేటలో చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో కూడా మహిళలంతా చేరుకొని బతుకమ్మలు ఆడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కూడా మనతో ఉన్నారు. ఆమె కూడా ఇక్కడ మహిళలతో కలిసి బతుకమ్మలు ఆడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు బతుకమ్మ కార్యక్రమం? ఇది అమ్మవారి పండుగ. గౌరమ్మని మనం ఎలాగైతే పూజిస్తామో మన తెలంగాణలో మన కష్టాలు సుఖాలు అమ్మవారికి అచ్చ తెలుగులో మనం చెప్తూ ఇది ప్రామినెంట్ గా మనం చూపించుకోవడం జరుగుతుంది. అదే మన బతుకమ్మ ప్రాముఖ్యత. ఎందుకంటే దేవీ మంత్రాలు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయంటే సంస్కృతంలో ఉంటాయి. కానీ గౌరమ్మని మనం ఎప్పుడూ కూడా అచ్చ తెలుగులో వారికి మన మంచి చెడు చెప్పుకుంటూ అమ్మవారిని ఆశీర్వదించాలని కోరుకుంటాం. అదే మన బతుకమ్మ. అందరికీ దసరా శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులను పొందేందుకు మేము బతుకమ్మ ఆడుతున్నామంటూ కూడా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంతో అందంగా మనం చూడవచ్చు. బతుకమ్మ అలంకరణ అనేది మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఉదయం నుండి కూడా తాము ఏదైతే సాయంత్రం ఆడుకునేందుకు కావాల్సినటువంటి బతుకమ్మలను ఎంతో అందంగా ఒకటి తంగేడు, బంతి పువ్వులు, సీతాజడ పూలు, ఇట్లా అన్ని పూలను ఏర్చుకొని తీసుకొచ్చి బతుకమ్మగా తీర్చిదిద్ది అలంకరించి వాటికి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహించి ఆ తర్వాత బతుకమ్మల చుట్టూ కూడా తిరుగుతూ తమ యొక్క ఆట పాటలను అయితే ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ప్రతి ఏడు కూడా ఈ విధంగానే ఆడుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు బతుకమ్మ గురించి వచ్చినా కూడా మనం ఇవన్నీ చెప్పుకోక తప్పదు. ప్రతిసారి కూడా ఇదే తరహాలో ఇదే స్థాయిలో ఒక ఏడుకి మించి మరొక ఏడు జరుపుకునే తరహాలో కొత్త బట్టలు తెచ్చుకొని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 9 రోజుల పాటు కూడా ఈ బతుకమ్మ కార్యక్రమాలు అనేది ఉంటూ ఉంటాయి. అందులో భాగంగానే ప్రతి వారం కూడా బతుకమ్మ సంబరాలను నిర్వహించుకుంటున్నటువంటి ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను మనం చూడవచ్చు. ఏదైతే మనం ఎంతో సంబరంగా వస్తున్నటువంటి ఆ పాటలకు అనుగుణంగా వాళ్ళు వేస్తున్నటువంటి స్టెప్పులను, వాళ్ళ కళలో ఆనందాన్ని చూడవచ్చు. వాళ్ళ మరికొంతమంది మహిళలతో కూడా మాట్లాడచ్చు. అమ్మ, మీ పేరేం పేరు? మంజుల అండి. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? అఫ్ కోర్స్ అది మన పండగ. సో మాకు విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. మొత్తం 9 రోజులు కదా, 9 రోజులు పండగలాగానే చేసుకోవాలి. సో అదే బతుకమ్మది అదే సెలబ్రేట్ చేస్తా ఉన్నాం. మంచిగా అనిపిస్తుంది. అందరం కలిసి కల్చరల్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్. ఎవ్రీ టైం ఆడతాం. మేము ఎవ్రీ టైం ఆడతాం. వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం ఎవ్రీ టైం. ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. దాన్ని ఇట్లా అరేంజ్ చేయడం మీద మంచిగా అనిపిస్తుంది మాకు. మెయిన్ తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తాము ఉదయం నుండి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తీసుకొచ్చినటువంటి పూలను 9 రోజుల పాటు కూడా బతుకమ్మలుగా పేర్చి తమ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకొని ఈ బతుకమ్మ ఉత్సవాలు అనేది జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణలో ఇది ఒక ప్రత్యేక పండుగ కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. పూలతోటి సాధారణంగా మనం దేవుళ్ళను పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఆ పూలనే పూజించే పండుగగా బతుకమ్మకు పేరు వచ్చిందంటే చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ప్రత్యేకంగా
ఏదైతే గునుగు పూలను ఎక్కువగా వాడుతూ ఉంటారు, గునుగు పూలకు సంబంధించినటువంటి బతుకమ్మలను పేర్చినటువంటి బతుకమ్మలు ఇక్కడ మనకి ఎక్కువ కనబడుతున్నాయి. తాము ఎంతో ఆనందంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ బతుకమ్మ కార్యక్రమాలు అనేది నిర్వహించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రానున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కార్యకర్తలు కూడా చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుందమ్మా? పేరు కళ్యాణి. బాగుంది సార్, బాగా అనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు బతుకమ్మ కార్యక్రమాలు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతున్నాయో ఇక్కడ జరుగుతున్నటువంటి బతుకమ్మలు ఒక శాంపిల్ గానే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.